ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మరి బంగారం ధరల గురించి అసలు మాట్లాడుకోవాలో వద్దో అర్థం కావట్లేదు. 1,60,000కి వచ్చేసింది. నిమిషానికి కూడా రేట్ అనేది మారుతూ ఉంది. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే? బేసికల్గా ఒక అసెట్ క్లాస్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇంకో అసెట్ క్లాస్ మూవ్ అవుతూ ఉంటాయండి. ప్రస్తుతానికి ఏంటంటే వరల్డ్ వైడ్గా క్రిప్టో కరెన్సీస్ మొత్తం బాగా డల్గా ఉన్నాయి, 1 year లోలో ఉన్నాయి. ఆ మనీ అంతా గోల్డ్ షిఫ్ట్ అవుతుంది. రెండోది, ఈ మోడర్న్ ఎకానమీ అంతా లేదు. ఇది చిప్ కావచ్చు, లేదా సెన్సార్స్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే పీసీబీ బోర్డ్స్ కావచ్చు, లేదా డిజిటల్ మనం వాడే ప్రతి ఎక్విప్మెంట్ కూడా మెటల్తో లింక్ ఉంది ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు సోలార్ ప్యానల్ ఉందనుకోండి, దాంట్లో ఒకప్పుడు 10 years బ్యాక్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో 3% ఉండేది సిల్వర్ రేటు. ఇవాళ 30% చేరింది సిల్వర్ రేటు పెరగడం వల్ల. ఇట్లా ఈ మెటల్స్ రేటు పెరగడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ గుడ్స్ అని కాస్ట్ బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అన్ని రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఏదైనా కావచ్చు. అట్లా ఈ సెమీ కండక్టర్ యూసేజ్లో బాగా పెరిగిపోయినాయి మెటల్స్ యూసేజ్. దాంతో వరల్డ్ వైడ్గా డిమాండ్ వచ్చింది. రెండోది, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది. సపోజ్ ఇప్పుడు సిల్వర్ రేట్ పెరిగింది అనుకోండి, సిల్వర్కి ఆల్టర్నేటివ్ నేను కాపర్ జూలు పోతాను, లేదా హెచ్ఈజీ వెళ్తాను, గ్రాఫైట్ జూలు వెళ్తాను. వీటి వల్ల ఏంటంటే వాటి అయ్యో డిమాండ్ క్రియేట్ అవుతున్నాయి. అట్లా ఉదానికి కూడా డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఈ ఒక్క సంవత్సరం చూస్తారంటే మీరు సిల్వర్ 210% పెరిగింది, గోల్డ్ 80% పెరిగింది, ప్లాటినం 120% పెరిగింది, అంటే కాపర్ 90% పెరిగింది, అండ్ అల్యూమినియం కూడా ఆల్మోస్ట్ 20% పెరిగింది. అన్ని పెరుగుతూనే ఉన్నాయి బై డిఫాల్ట్. మెటల్స్ ఎందుకు ఒక్కసారి ఇంతలా రేట్లు అంటే మనమున్న ఇప్పుడు ఈ టైంలో ఏముందంటే వరల్డ్ వైడ్గా ప్రొడక్టివిటీ పీక్ లెవెల్లో ఉంది. అన్ని పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ గుడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ గుడ్స్ గురించి వరల్డ్ వైడ్గా ఇండియాలో ఉందనుకోండి, ఆల్మోస్ట్ 117 crore మొబైల్ కనెక్షన్ ఉంది ఇండియాలో. అన్ని 5Gనే కదా, అన్ని పెద్ద పెద్ద స్క్రీన్సే కదా, అంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో బోర్డ్స్ సిప్స్ అయిన ఉన్నాయి కదా, వాటన్నిటిలో వాడుతుంటారు కదా. అనుకున్న ఓరకు వాళ్ళే ఇట్లా వాడుకుంటే వరల్డ్ వైడ్గా నేను ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఎలక్ట్రానిక్స్ గుడ్స్ పెరిగిపోయినాయి అనమాట. అన్ని ట్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ అన్నిట్లో కండక్టర్ యాక్టివిటీ కావాలి కదా, అట్లా అన్నింటిలో వాడుతున్నారు. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా పెరుగుతున్నాయి యూసేజ్. అండ్ షిప్లు కావచ్చు, మీరు ఏదన్నా ఈ మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నారంటే అందులో ఈ మెటల్స్ బాగా వాడుతున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం కదా, అవి కూడా దీంట్లో వాడుతున్నారు. అందుకని ముందు రోజుల్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఈ ఖనిజగాల్లో ఉన్నాయో వాళ్ళు లీడింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే చైనా చాలా ముందుగానే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఆఫ్రికా వాళ్ళకి ఈ మైనింగ్ ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళదనమాట, వాళ్ళకి కలిసి వచ్చే టైం ఇది. అంటే ఒక్కొక్క డెకేడ్లో ఒక దేశం కలిసి వస్తుంది. బహుశా నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఆఫ్రికా వాళ్ళది అయి ఉండొచ్చు, ఈ మెటల్స్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. అంటే కమింగ్ నెక్స్ట్ ఇప్పుడు ముహూర్తాలు, పెళ్లిళ్ళ సీజన్ దగ్గరకు వస్తుంది సార్. తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా 2 లక్షలు పెట్టాల్సిందే. మరి అంతే 2 లక్షలు అయిపోతుంది అంటారు? ఏమన్నా మరి పెళ్లిళ్ళ సీజన్కి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మెటల్స్ ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్గా ఉంటే తప్ప కంట్రీ స్పెసిఫిక్ ఉండదు. బహుశా ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే కనుక డిమాండ్ చేయండి, నెక్స్ట్ గోల్డ్ పెడితేనే ఓట్లు వేస్తామని వాళ్ళే ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇచ్చినట్టు, అంటే కన్యాదానం కింద 1,00,000 ఇచ్చినట్టు, వీటికి కూడా స్కీమ్ పెట్టమని డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఓట్ల కోసం పెడతారు కదా, అలా కొనుక్కోవటం తప్ప పేదోడు 10 గ్రాములు కొనే స్టేజ్ లేదండి. మేబీ 1 గ్రామ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మనం అంటే మాట్లాడడం చాలా ఫన్నీగా అనిపించినా సరే, మ్యారేజెస్ కంపల్సరీగా అండి, అది కంపల్సరీ వస్తువు. అందుకని కంపల్సరీగా గవర్నమెంట్ వాళ్ళు అట్లీస్ట్ నేను మ్యారేజ్ టైంలో అంటే అందరికి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోండి అని అన్న కానీ, ఆ టైం వరకు వాళ్ళు సబ్సిడీ రేస్తో కానీ, లేకపోతే గవర్నమెంట్ స్పాన్సర్ చేయటం కానీ, అంటే 10 గ్రాములు నేను చేయమంటలేదు, 1 గ్రామ్ సరే కనీసం. ఎందుకంటే పెళ్ళి అంటే మాంగళ్యం కంపల్సరీ. మాంగళ్యం అంటే అది గోల్డ్తో లింక్ కదా, ఎంతకంత నేను అంటుంది. అది ఉన్నోడైతే 100 గ్రాములు ఎత్తాడు, లేనట్టయితే 1 గ్రామ్ వేసుకుంటాడు. కాబట్టి గవర్నమెంట్ ఆ ఏరియాలో కొంచెం చూడొచ్చు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్ అప్పటికల్లా కూడా ఆ ఇష్యూ రావచ్చు కూడా, ఏదో గవర్నమెంట్ స్పాన్సర్ చేయొచ్చు. యాక్చువల్ ఐ థింక్ లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టున్నారు, పెళ్లి అప్పుడు ఇస్తామని. అలాంటిది రావచ్చు ముందు రోజుల్లో కూడా. వచ్చినా అవి మంచియే కదా, ఏదో షోకుల కోసం పెట్టుకోవటం వేరు, నెసరీ అయ్యి కంపల్సరీ కొనటం వేరు కదా. కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు ఏదైనా. కానీ ఇండియాలో ఉన్న ఈ కల్చరల్ హ్యాబిట్స్ వల్ల లేటెస్ట్ డేటా ప్రకారం 34,000 టన్నులు గోల్డ్ ఇండియాకి చేరిందండి. మరక మంచిదే అన్నట్టు ఇది కూడా మంచిదే. ఈ పెళ్లిళ్ళప్పుడు కట్నాలు అంటారు, కట్నం అంటే ఎక్కువ గోల్డ్ పనులు ఉంటాయి కదా, వీటన్ని వల్ల మన గుడ్డే జరిగింది, బ్యాడ్ కన్నా కూడా. బంగారం తగ్గే ఛాన్స్ అయితే లేవంటున్నారు. తగ్గే ఛాన్స్ అనే బదులు పెరగడానికి ఎక్కువ పరిస్థితులు బాగున్నాయంటాం బెటర్ ఏమో. ఎందుకంటే వరల్డ్ వైడ్ డిమాండ్ పెరగడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ బాగుంటుంది అన్ని చోట్ల. డాలర్ బదులు ఆల్టర్నేట్గా ఇది పెరుగుతుంది అనమాట. అందుకని ఇది తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. తగ్గడం మేబీ 10% అలా ఉండొచ్చు కదా తప్ప పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఏదన్నా ఒకటి పడిద్ది అని అంటానికి గుర్తు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం మేము. డిస్ట్రిబ్యూషన్ అంటే అది
అంటే పట్టడానికి కండిషన్స్ ఒక ఫామ్ అవ్వాలన్నమాట. అంటే మార్కెట్ పెరగకుండా 5-6 నెలలు ఆగిపోవటం, డబల్ టాపు, త్రిబుల్ టాపు ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకోండి, రెడ్ వాల్యూమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మడానికి రెడీ అవుతున్నారు కాబట్టి మనం కూడా రెడీ అవ్వాలని అర్థం. అలాంటి ఏదైనా కండిషన్ ఫామ్ అయితే మనం చెప్పొచ్చు ఇది పడబోతుందనే విషయం. ఇక్కడ అలా లేదు. గోల్డ్ సిల్వర్ పొద్దున్న లేతో పెద్ద క్యాండిల్తో పైకి లేస్తుంది, ఒక 3-4% మధ్య పెరుగుతుందని ఒక భయం తప్ప పట్టడానికి పడిద్ది అని చెప్పడానికి ఎలాంటి మన దగ్గర ఎవిడెన్స్ లేవు. బట్ అంత స్పీడ్గా పెరిగితే ఏమవుద్దంటే ఎక్కువ మంది ఒకేసారి ప్లాట్ బుక్ చేస్తారు, తద్వారా బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని గ్యారెంటీ అనే పదం ఆడకూడదు ఇక్కడ. స్పీడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళు ఈ రేట్ల దగ్గర ఎంటర్ కాకుండా డిప్ వచ్చినప్పుడు ఎంటర్ అవడం బెటర్ అనమాట. బట్ డెఫినెట్గా గోల్డ్కి అయితే మ్యాటర్ ఉంది. ఇంకా ముందు రోజుల్లో కూడా అది పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ కొనలేదు కాబట్టి అది అక్కడ ఉంది, ఇప్పుడు వాళ్ళు కొంటున్నారు కాబట్టి అది పెరిగింది ఎంతకంత. అంటే పెరిగింది కూడా 70%. సిల్వర్ లాగా 210 అలా అయితే కాదు కదా. కాబట్టి గోల్డ్ సస్టైన్ అవుద్ది. సిల్వర్లో వాలటిలిటీ వచ్చింది దేనికి ముందుకు. మనం చూసాము సింగిల్ డేలో 10% డౌన్ అయింది కదా, మళ్ళీ వెంటనే మరుసటి రోజు 10% పెరిగింది కదా. ఇలాంటి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా ముందు రోజుల్లో మెటల్స్లో. అందుకని మెటల్స్లో ఎవ్రీ 1 మంత్కో 2 మంత్స్కో ఖచ్చితంగా ఒక 10% డ్రాప్ అవుతాయి, మళ్ళీ 10% పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటి వాలటిలిటీ ఉంటుంది. కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ పైన ఇప్పుడు ఈ టైంలో మరి పెట్టొచ్చు అంటారా? నన్ను అడిగితే లేదు, ఎంచక్క మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెట్టుకోమంటాను. లేదా మెటల్ ETF అని ఒకటి దొరికింది ఆల్రెడీ. దాంట్లో మీకు గోల్డ్ ఉండదనే కానీ ఎన్ని ఉంటాయి, ఏది సిల్వర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఇలాంటి కంపెనీస్ మొత్తం కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటుంది, ఐరన్ ఇవన్నీ కలిపి. అవి తీసుకోవటం సేఫ్టీ. ఇప్పుడున్న టైంలో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. డబ్బు వస్తున్న రాదు సెకండరీ కానీ. కాబట్టి మెటల్ ETF తీసుకోవటం బెటర్ గోల్డ్ కన్నా కూడా. ఒకవేళ గోల్డ్లో కావాలంటే లేదు, మీరు ఒక 2-3 ఇయర్స్ లాగా ఉంచుకున్న ప్లానింగ్ అయితే తీసుకోవచ్చు, లేదా ఒక 10% 5% స్టాప్ లాస్ ఉంచుకొని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అలాగే ETFs కొత్తగా వచ్చిన ETFs ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.